నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ వర్గానికి చెందిన ఆర్జీవి పోసాని శ్రీరెడ్డిలపై టీడీపీ నేతల ఫిర్యాదులు. కేసు నమోదు చేసిన కడప 1 టౌన్ పోలీసులు. చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ అన్ని వర్గాలను మోసగిస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ హైకోర్టు కాకపోయినా కనీసం బెంచ్కైనా కర్నూలులో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి వినతి. కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం జరుగుతోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి అశోక్ నగర్ వెళ్లే దారిలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీనివాసులరెడ్డి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ఈ రోడ్డు అధ్వాన స్థితిలో ఉందని, ఈ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. గత పాలకులు అనాలోచిత ఆలోచనలతో ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని అధికారులతో చర్చించి సాంకేతికత అంశాలను పరిగణలోకి తీసుకుని శాశ్వతంగా ఉండేలా సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. చాలా కాలంగా ఈ 20వ డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు. ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు. అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న 3.5 మీటర్లు 7 మీటర్లు జరిగేటట్టు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు. అధికారులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము. ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు 7 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర పాలకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ నటులు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై అసభ్య పోస్టుల విషయంగా టీడీపీ నేతలు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, అశోక్ రెడ్డిలు తమకు ఫిర్యాదు చేశారన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. అనంతరం ఫిర్యాదుదారుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉంటున్న వారి పట్ల సోషల్ మీడియా వేదికపై అసభ్యకర పోస్టులు పెట్టడం తగదన్నారు. ఈ ఘటనపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటులు పోసాలి కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల మూలాలను గుర్తించి వాటిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్జీవీది క్రిమినల్ మనస్తత్వమని, మహిళలను సైతం కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం తగదన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిజీ ఎప్పుడు వచ్చినా బాగుంది, బిజీ ఉంటారా? వద్దులే నేను ఊరికి వచ్చా, ఏదో విష్ చేసుకున్నాను. పక్కనే ఉన్నాడు సార్, ఆడ సార్ బిజీ ఎప్పుడు వచ్చినా బాగుంది, బిజీ ఉంటారా? వద్దులే నేను ఊరికి వచ్చా, ఏదో విష్ చేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ దినము సుమారు 12:30 ఆ టైంలో ఈ కడప టౌన్ ఐటీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిశెట్టి చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కు రాబడి ఈ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ పోసాని కృష్ణమురళి, తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. ఇంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే, వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, తర్వాత ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్లు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య చేపడతాము. దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే ప్రముఖ మాటల రచయిత పోసాని కృష్ణమురళి గారు, అలాగే ప్రముఖంగా అవ్వాలనుకున్న యాంకర్ శ్రీరెడ్డి గారు, అలాగే ఇంకొక యాంకర్ శ్యామల గారు, వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ పక్క రాష్ట్రాలు తలదాల్చుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయాన్ని చిమ్ముతున్నారు, విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తనయుడు రాష్ట్ర విద్యామంత్రి లోకేష్ గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళని కూడా చూడకుండా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో ఫొటోస్ మార్పింగ్ చేస్తూ అత్యంత నీచంగా వీళ్ళు ఈరోజు ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారు. చాలా కాలం కింద నుంచి కూడా వీరు ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. పద్ధతి మార్చుకుంటారని మేము చాలా కాలం వెయిట్ చేసాం, అయినప్పుడు కూడా వీళ్ళ ధోరణిలో ఎటువంటి మార్పు రావడం లేదు. కాబట్టి వీళ్ళు సమాజానికి చాలా చీడపురుగులు. ముఖ్యంగా ఈ రామ్ గోపాల్ వర్మ అయితే ప్రముఖ దర్శకుడుగా ఉన్నారు, మొత్తం దిగజారిపోయి అత్యంత నీచ సంస్కృతికి ఇవాళ ఆయన తెరదీశారు. ఇద్దరు యువతుల మధ్య శృంగారాన్ని, ఇద్దరు యువకుల మధ్య శృంగారాన్ని, చిన్న పెద్ద శృంగారాన్ని, అలాగే ఒక విదేశీ వంటను తెచ్చి యోగా పేరుతో టోటల్ న్యూడ్గా ఒక సినిమా చేయడం కానీ, ఇలాంటి విచ సంస్కృతిని ఈరోజు ఆయన మన దేశం మీద ముఖ్యంగా యువత మీద పట్టిస్తూ వాళ్ళని పెడదరో పట్టిస్తున్నాడు. అలాగే ఈ రచయిత అయితే ఎవరు ఉన్నారో ఇతను కూడా మాటల ద్వారా విషయాన్ని చిమ్ముతున్నారు. కానీ ఇవాళ వీరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంది, యువత పెడదా పట్టిపోతారు. ఆల్రెడీ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి ఏ విధంగా ఈరోజు యువకులు హత్యలు రేపులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి దగ్గర వీళ్ళందరి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ సమాజాన్ని చెడుదో పట్టిస్తున్న వ్యక్తులు కాబట్టి వీరికి ఒక్క క్షణం కూడా ఈ సమాజంలో జీవించే అర్హత లేదు. ఉంటే వీళ్ళు అడవుల్లో ఉండాలా, లేదంటే కేసులు పెట్టి వీళ్ళని జైల్లోనే పెట్టాలి.
తప్పకుండా వీళ్ళందరినీ జైల్లో పెట్టి ఈ 4 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా నేను హోమ్ మినిస్టర్ గారికి నేను అభ్యర్థన తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో 47,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. జగన్ ప్రభుత్వంలో అధిక ధరలు, నాణ్యత లేదని తెలియజేస్తూ ఆడపిల్లల మంగళసూత్రాలు తెంపుతాడని, తమ ఆరోగ్యం గోవిందా అంటూ తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోవడం తగదన్నారు. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేస్తూ 20% మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5% మార్జిన్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామ పంచాయతీలో బెల్ట్ షాపులు వెలిశాయని, మద్యం దుకాణాలు జగన్ ప్రభుత్వం కంటే విపరీతంగా పెంచారని అన్నారు. ఆయన ఇచ్చిన బ్రాండ్ ఏంటంటే తాగేవాడు మాటలే, మాటలు మారేదల్లా ఒకటి, ఇచ్చేసి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఇస్తారు. ఇది తప్ప ఈ మార్పు జరగదు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందు ఉంచిన నేను. గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి. ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బు ఉండే వాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్. అప్పుడు 220, ఇప్పుడు 220. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసి రకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది అమృతమవుతుందే? ధరలు తగ్గించకపోతివి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు. ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ, ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే. కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది
ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు. ఇవి తాగుతున్నారు. వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద 20%. అంటే ఇది 130 రూపాయలు ఉంటే కన్నా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన్నా 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు రావాలా. లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే 9.5% ఉంది. 9.5% ఉంది. ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసునా ప్రజలారా ఒకసారి? ఈ బాటలు 119 రూపాయలు. బ్రాందీ షాపు వానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు 119 రూపాయలకి ఇస్తున్నాడు ఇది బాటలు. దీని మీద 11 రూపాయలు వస్తుంది. మామూలుగా వారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద 11 రూపాయలు లాభం వస్తుంది అంటే కనుక ఇదే విధానాన్ని 9.5% అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి 80,000 మంది రారు, 40,000 మంది మాత్రమే వస్తారు. ప్రభుత్వానికి ఒక 1000 కోట్లు డబ్బు రాకుండా పోతుందని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబీ నింపుకునే ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది. నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా, ఈ ఊరు ఆ ఊరు కాదు. పెద్ద ఊర్లో 2,000-3,000 ఓట్లు ఉండే ఊళ్ళో అయితే కనుక 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర ₹1,00,000 నుంచి ₹2 లక్షల డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊర్లో అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో మందు తాగుతాడు, గ్రామానికి పోతాడు. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సరిగాని రోజు కైపు తగ్గింటుంది, మళ్ళీ 2 ounces 3 ounces తాగుతాడు, ఊర్లో దొరుకుతుంది కాబట్టి. అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి, తాగి డబ్బు పోగొట్టుకునేదానికి, ఆరోగ్యం పోగొట్టుకునేదానికి, తాగిన మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ, వారి సంతోషాన్ని కానీ, శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కటే డబ్బు 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 డబ్బు. ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు. నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. 5-6 గంటలు నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. 5-6 నెలలు ఉంటుంది మైకం. ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు. వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. కాయకష్టం చేసేవాళ్ళు వారి రక్తాన్ని చెమటగా మార్చి జీవిస్తూ ఉన్నారు. వారు సంపాదించే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేసేవాళ్ళు సంపాదించే డబ్బు 400, 500, 600, 700 సంపాదిస్తే వారు చేసిన కష్టానికి, వారికి వచ్చిన డబ్బులో నుంచి, శారీరక శ్రమ నుంచి, ఒళ్ళు నొప్పి నుంచి తప్పించుకునే దానికోసం ఒక క్వార్టర్ మందు తాగాలని చెప్పి 200, 300 వాళ్ళకి మనకి ఇచ్చే పరిస్థితులు చేస్తూ ఉంటే అట్టి వ్యక్తుల దగ్గర నుంచి వారి రక్తాన్ని విస్కీ రూపంలోకి మార్చుకొని ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వారి ఆరోగ్యాలు పాడైపోయినా కానీ మనం స్పందించకపోవడం అనేది న్యాయం కాదు. కాబట్టి ఎన్నికల కంటే ముందు ఏవైతే మీరు వాగ్దానం చేసినారో ఈ ప్రజలకు, ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క బాటళ్ళ మీద అన్నిటి మీద మద్యం ధరలు తగ్గించాలి. ఊటుకూరు ప్రాంతంలోని అత్యంత వైభవపేతంగా స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి తెలిపారు. కడప నగరం 45వ డివిజన్ పరిధిలో నిర్మించిన ఆలయంలో భక్తుల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, కుమార, వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఇందులో భాగంగా తొలి రోజు పెద్ద ఎత్తున వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించగా పుత్తా నరసింహారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఇతర దాతల సహకారాన్ని తీసుకోకుండా స్థానికులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను స్థానికులైన శ్రీనివాసరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల విగ్రహాలను శుక్రవారం ప్రతిష్ఠించనున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అలాగే ఈ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్త ప్రముఖులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా వారి చేత కూడా సిద్ధంగా ఉండాలండి, ఆలస్యం చేయకూడదు. ఉపాధ్యక్షులైనటువంటి పుత్తా నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ. 4వ బహుమతి 10,000 రూపాయలు విజ్ఞానానికి సహకరించినటువంటి దాతలందరికీ, గ్రామ ప్రజలందరికీ. ఈరోజు చింతకొమ్మదిన్న మండలం ఊటుకూరు కార్పొరేషన్ ఏరియా 45వ డివిజన్ కదా ఇది, 45వ డివిజన్లో ఎస్సీ కాలనీలో ఈరోజు రెడ్డయ్య వాళ్ళ కాలనీ అని చెప్తా అన్నాడు ఆయన. ఆ కాలనీలో శ్రీనివాసులరెడ్డి దంపతులు ఇప్పుడు రేపు ప్రతిష్ఠించబోయే విగ్రహాలను అన్నిటి కూడా పెట్టి ఇక్కడ హోమాలు పూజలు చేస్తున్నారు. నిన్నటి నుంచి రేపు ప్రతిష్ఠ చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము కూడా ఈ దేవుని వచ్చేసి రేపు ఉండమనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని ఆ హోమగుండంలో పోయి పూజలు చేయడం కూడా జరిగింది. ఇక్కడనే సీతారామ లక్ష్మణ ఆంజనేయ కుమారస్వామి వినాయక స్వామి అందరి విగ్రహాలు కూడా రేపు ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతిష్టలో భాగంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలామంది వచ్చారు. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో దేవుని కోసం కట్టడం వీళ్ళందరికీ దాతలుగా శ్రీనివాసులరెడ్డి వాళ్ళ దంపతులు చేస్తున్నారు. ఈ విగ్రహ ఆమె పేరు ఏం పేరమ్మా? సాయినాథ్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డితో పాటు ఈ దేవాలయానికి గోపురానికి కానీ ఇక్కడ అందరూ దాతలు చాలా మంది సహకరించుకొని దాతల ద్వారానే ఈరోజు ఈ దేవాలయం నిర్మించడము, విగ్రహాలను ప్రతిష్ఠ చేయడము, ఈ కార్యక్రమం అంతా దాతలే చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ప్రభుత్వ డబ్బులు కానీ వేరే వాళ్ళ డబ్బులు ఏం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆ దేవుడు అని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా బండల పోటీలు కూడా పెట్టారు. రేపు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి, ప్రతిష్ట కార్యక్రమం ఎన్ని ఉంటాయి కాబట్టి దానికి రేపు కష్టమనే ఈరోజు పెట్టడం కూడా జరిగింది. అక్కడ కొద్దిసేపట్లో అక్కడ కూడా ప్రారంభోత్సవం చేస్తారనేది తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ హైకోర్టు కాకపోయినా కనీసం బెంచ్ అయినా కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నుంచి అమరావతికి కార్యాలయాల తరలింపు బాధాకరమన్నారు. 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టు ఈ రెండింటిలో ఒకదాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని, దురదృష్టవశాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ రెండు కూడా అమరావతిలోనే ఏర్పాటయ్యాయన్నారు. అనేక రాష్ట్రాలలో హైకోర్టు బెంచ్లు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో మదురై, కర్ణాటకలో ధార్వాడ్, కలబుగ్గలో మధ్యప్రదేశ్, గ్వాలియర్, ఇండోర్, మహారాష్ట్రలో నాగపూర్ తదితర ప్రాంతాలలో ఉన్నట్లు ఆయన వివరించారు. కొన్ని రాష్ట్రాలలో 2 బెంచీలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే రాయలసీమకు హైకోర్టు బెంచ్ తప్పక వస్తుందన్నారు. కడప జిల్లా కోపర్తి పారిశ్రామికవాడ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని, కర్నూలు నుంచి లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల కమిషన్, సిబిఐ కోర్టు, వక్ఫ్ ట్రైబ్యునల్ ఇలా పలు కార్యాలయాలను అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమన్నారు. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అయితే రాయలసీమ, కోస్తా అనేటి 2 ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు అనేటి 2 కళ లాంటివి.
సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి భవిష్యత్తులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఇంకొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా 1953లో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపడినప్పుడు రాయలసీమలోని కర్నూలులో రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారంగా. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు అటు రాజధాని ఇటు హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ గతంలో ఆంధ్ర రాష్ట్ర భూభాగం ఏ విధంగా ఉందో అదే భూభాగంతో నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఆ ప్రకారంగా అయితే రాయలసీమలో రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేసి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోనే ఈ రెండు కూడా రాజధాని హైకోర్టు రెండు కూడా ఆ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాకుండా రెండు వచ్చేసి అమరావతికి పోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కనీసం ఇప్పుడైనా రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. దేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో రెండు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే తమిళనాడులో ప్రిన్సిపల్ హైకోర్టు ఏమో చెన్నైలో ఉంది, హైకోర్టు బెంచ్ ఏమో మదురైలో ఉంది. కర్ణాటకలో ప్రిన్సిపల్ హైకోర్టు బెంగళూరులో ఉంది, హైకోర్టు బెంచ్లు రెండు ఉన్నాయి, ధార్వాడ్ అండ్ కలబుర్గా. మధ్యప్రదేశ్లో గ్వాలియర్, ఇండోర్లో హైకోర్టు బెంచ్లు రెండు ఉన్నాయి. మహారాష్ట్రలో నాగపూర్, ఔరంగాబాద్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో లక్నోలో, వెస్ట్ బెంగాల్లో జల్పాయిగురి, రాజస్థాన్లో జైపూర్, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఒకటి లేక రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ రావడం అనేది అది అసాధ్యమైన విషయమేం కాదు. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే సమీప భవిష్యత్తులోనే రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చర్యలు చిత్తశుద్ధితో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి కొన్ని సంస్థల కార్యాలయాలను రాయలసీమ నుండి అమరావతికి తరలించాలని ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని అమరావతికి తరలించింది చంద్రబాబు ప్రభుత్వం. అదేవిధంగా కర్నూలు నుండి లోకాయుక్త ఆఫీసును, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసును, సిబిఐ కోర్టును, వక్ఫ్ ట్రిబ్యునల్ను, తర్వాత ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలు నుండి అమరావతికి మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఏ ఒక్క కార్యాలయాన్ని ఇక్కడ నుండి తరలించవద్దని, అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. అదే సమయంలో హైకోర్టును బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని చేసిన నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. కడప పెద్ద దర్గా ప్రధాన ఉర్సు ఉత్సవాలలో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్ నగరోత్సవాన్ని కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయం ఫకీర్లు ఇతర శిష్యగణాలతో కలిసి పీఠాధిపతి పెద్ద దర్గా నుంచి పెన్నా నది అటువైపు తీరాన గల గండి వాటర్ వర్క్స్ కొండ గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతిహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్ మస్తాన్ స్వామి స్మారకంగా అన్నదానాన్ని నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు ప్రముఖులు ఆయన వెంట వాహనాలలో ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్ మయాల్లా దర్గా షరీఫ్ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు సంఘ ప్రతినిధులతో కన్నుల పండుగగా విద్యుత్ దీపాలు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై నగరంలో ఊరేగింపుగా బయలుదేరారు. ముస్లిమేతరులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగడుగున యువకుల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనను దర్శించుకునేందుకు భక్తులు వెల్లువెత్తారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్ల ద్వారా సాగిన ఈ ఊరేగింపులో అడుగడుగున యువత బ్యాండ్ మేళాల సంగీతానికి తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ వర్గానికి చెందిన ఆర్జీవి, పోసాని, శ్రీరెడ్డిలపై టీడీపీ నేతల ఫిర్యాదులు. కేసు నమోదు చేసిన కడప 1 టౌన్ పోలీసులు. చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ అన్ని వర్గాలను మోసగిస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ హైకోర్టు కాకపోయినా కనీసం బెంచ్కైనా కర్నూలులో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.